ఇంకా స్టార్ట్ చేసుకుందాం. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు స్కై అకాడమీ. అసలు విషయం ఏంటో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో మీ అందరికీ తెలిసే ఉంటది. ఎందుకంటే ఆర్ఆర్బీ బోర్డు వాళ్ళు మన ప్లాన్స్ని మొత్తం ఆగమాగం చేసేసినారు. ఇక్కడ్నుంచి మీ దగ్గర కేవలం రెండే దారులున్నాయి. మొదటి దారి ఏందంటే ఫుల్గా పానిక్ అయిపోండి. ఇంకా వచ్చే 15-20 ఇంపార్టెంట్ రోజులేవైతే ఉన్నాయో అందులో కేవలం ఇదే ఆలోచిస్తూ కూర్చోండి. అయ్యో, ఆర్ఆర్బీ తప్పు చేసింది, మనల్ని మోసం చేసింది అని ఏడుస్తూ ఉండండి. లేదా ఒక 10-15 మందిని పోగేసుకుని వెళ్ళి గొడవ చేయండి. లేదు అంటే మీ దగ్గర రెండో ఆప్షన్ ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఎంత టైం మిగిలిందో మీకు నేను క్లియర్గా చెప్తాను. ఈ వచ్చే 30 రోజుల్లో మీరేం చేయగలరు అని. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ని అసలు ఎలా హ్యాండిల్ చేయాలి, హై యీల్డ్ టాపిక్స్, స్మార్ట్ స్ట్రాటజీ, టాపిక్ వైజ్ డెప్త్గా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అయితే ఒక మాట, మన యాప్లో టాప్ 50 టాపిక్స్ ఆర్ఆర్బీ మ్యాజిక్ బ్యాచ్ ఒకటి లాంచ్ చేశాను. ఇందులో మీకు కావలసిన టాప్ 50 టాపిక్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జీఎస్, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అవుతాయి. మిగతా వాటికి మనకి డిఫరెన్స్ ఏమిటంటే, మొదటిది మన వీడియోలు. మీకు మళ్లీ రివిజన్ అవసరం లేకుండా మెమరీ హింట్స్, ట్రిక్స్తో మన వీడియోలుంటాయి. మీకు తెలుసు కదా ఎగ్జామ్లో ఎంత ప్రెషర్ ఉంటుందో. ఒక టఫ్ ప్రశ్న తగిలితే 5 నిమిషాలు ఎలా పోతాయో కూడా తెలీదు. అలాంటి టైంలో మెమరీ హింట్స్, ఫన్నీ స్టోరీస్ చాలా ఉపయోగపడతాయి. సరే, ట్రిక్స్ కదా, డెప్త్ ఉండదేమో అని అనుకోకండి. ఎన్సీఆర్టీస్ మరియు స్టాండర్డ్ బుక్స్ నుంచి మన అనుభవం కలిపి మీకు బెస్ట్ డెప్త్ కంటెంట్ అందులో ఉంటుంది. తర్వాత పీడిఎఫ్స్. ఇవి మన దగ్గర ప్రింటబుల్ పీడిఎఫ్స్. ప్రతి టాపిక్కి సింగిల్ పేజ్ సమ్మరీ మైండ్ మ్యాప్ పీడిఎఫ్స్ ఉంటాయి. అదే కాకుండా టెస్ట్ కూడా ఉంటుంది. మీరు చదివిన ప్రతి టాపిక్కి, ప్రతి సబ్ టాపిక్కి ఓరల్ వైవా ప్రశ్నలతో మిమ్మల్ని గైడ్ చేస్తాం. వైవాతో పాటు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఎంసీక్యూస్ ఎలా ఉంటాయంటే, ఒక ఎంసీక్యూ నుండి 3 న్యూ క్వెషన్ యాంగిల్స్. ఈ ప్రశ్నలో ఈ ఆప్షన్ ఎందుకు కరెక్ట్, ఈ ఆప్షన్ ఎందుకు రాంగ్, ఈ ప్రశ్న నుంచి ఫ్యూచర్లో ఇంకా ఏ ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉందో, ఇలా ఫుల్ డెప్త్గా 360 డిగ్రీ ప్రిపరేషన్ కోర్స్ మన యాప్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. గుర్తుంది కదా, చదువు చెప్పటం కాదు, అవసరమైన చదువు గుర్తుపెట్టుకునేలా చెప్పే బాధ్యత మా స్కై అకాడమీది. చూడండి నాన్న, ఒక విషయం తెలుసుకోండి. అక్టోబర్లో మీ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటికీ 5 నెలలైంది. ఇప్పుడు ఫిబ్రవరి నడుస్తోంది. ఒకవేళ ఈ 5 నెలల్లో మీ తయారీ కాలేదు అంటే, మీరు పుస్తకం తీయలేదు అంటే, ఈ వచ్చే 3 నెలల్లో కూడా మీరు పొడిచేదీ పీకేదీ ఏముండదు. రెండో దారి మీ దగ్గరిదుంది. మీరొక కొత్త మైండ్ సెట్తో ఈ రేస్లోకి దిగండి. మీరాల్రెడీ రేస్లో ఉన్నారు. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు మీతో జరిగిందల్లా ఒక్కటే. ఎగ్జామ్ డేట్స్ ఏవైతే తర్వాత రావాల్సి ఉందో అవిప్పుడు మార్చ్ 16 నుంచే ఉన్నాయి. కాబట్టి పాత ప్లాన్ని మర్చిపోండి. ఇంకా నేను మీకు ఈ వీడియోలో ఎన్ని విషయాలు చెప్తానో అవన్నీ చాలా జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే మోస్ట్ రియలిస్టిక్ ప్లాన్ ఇప్పుడు మీ దగ్గర కేవలం ఇదే ఉండబోతోంది. మీరు ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ వెతుకుతూ ఉంటారు. మీ వారం రోజులు లేదా 10 రోజులు కేవలం ప్లాన్ ఇంకా ఎగ్జిక్యూషన్ వెతకడంలోనే వేస్ట్ అయిపోతాయి. ఫస్ట్ థింగ్, ఈ వీడియోలో మీకు ఏం దొరుకుతుందంటే, మీ టైం అస్సలు వేస్ట్ అవ్వదు. ఒకవేళ ఈ మొత్తం సిస్టమ్ మీరు ఫాలో అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీ పేపర్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ 85% ఇంప్రూవ్ అయిపోతాయి. 30 రోజుల రోడ్ మ్యాప్. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి? 1. 30 మాక్స్. ఒక రెడీ ఫ్రేమ్వర్క్ ఇస్తున్నా, రోజుకి ఒక మాక్ రాయాలి. 2. మాక్ ఎనాలిసిస్. మాక్ని ఎట్లా అనలైజ్ చేయాలి, దాన్ని 3 డివిజన్లలాగా ఎట్లా విడదీయాలి, దానికి కొన్ని కోడ్స్ ఉంటాయి, CFMTP అని. ఇది నేను మన స్కై అకాడమీ మెంటర్షిప్ గ్రూప్లో ఆల్రెడీ చెప్పాను. 3. ఎర్రర్ నోట్బుక్. ఇది మీకు ఎగ్జామ్ క్లియర్ చేయడంలో ఎట్లా హెల్ప్ చేస్తుంది. 4. హై యీల్డింగ్ టాపిక్స్. వీటన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, అసలు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ప్రతిసారి వస్తాయి. చూడండి బాస్, కొన్ని టాపిక్స్ ఎట్లాంటివి ఉంటాయంటే 2-3 ఏళ్లలో ఒకసారి వస్తాయి. ఇంకా కొన్ని టాపిక్స్ ఎట్లా ఉంటాయంటే ప్రతి సంవత్సరం దాన్నించి 2-3 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. సో మీకు ఫస్ట్ ఏం కవర్ చేయాలి అది తెలియాలి కదా. తరువాత జనరల్ అవేర్నెస్ కోసం మొత్తం కంప్లీట్ సిస్టమ్ అంటే PYQని ఎట్లా ఫోకస్ చేయాలి, 3 బకెట్ల మెథడ్ అంటే ఏంటి, స్టేట్ క్లస్టర్స్ ఎట్లా తయారు చేయాలి. కేవలం 28 పేజీల్లో మీ మొత్తం స్టాటిక్ జీకే అయిపోతుంది. డైలీ జనరల్ అవేర్నెస్ బ్లాక్ ఇంకా మినీ వీడియో ఎపిసోడ్స్ ఫ్లో. ఎట్లాంటి విధంగా అంటే మీకు ఎక్కడా తిరిగే అవసరం ఉండదు. ఇప్పుడు మనం డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్దాం. హై యీల్డింగ్ టాపిక్స్ అంటే ఏంది? ఇది మీ బ్యాక్ బోన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి. టైం తక్కువుంది, అందుకే ప్రతి సబ్జెక్ట్లో కేవలం అవే చేయాలి. ఎక్కడ నుంచి పదే బార్ క్వశ్చన్స్ వస్తాయో. నేను 48 పేపర్స్ అనాలిసిస్ చేశాను, కేవలం 2025వి మాత్రమే. ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, 2025 కంటే ముందు ఎన్ని ఎగ్జామ్స్ అయినాయో అవి చూడటం టైం వేస్ట్, సరేనా? మీకు కేవలం అవే చేయాలి, ఎక్కడి నుంచి రిపీటెడ్గా సవాల్ వస్తాయో.
మ్యాథ్స్లో, రీజనింగ్లో, జనరల్ అవేర్నెస్లో, కంప్యూటర్లో ఇవి మీ 4 మెయిన్ పిల్లర్స్. ఇంకా ఇవే 4 పిల్లర్స్ని స్ట్రాంగ్ చేస్తే మీ ఓవరాల్ స్కోర్ ఏదైతే ఉంటదో అది పైకి పోతది. పీవైక్యూ ఎనాలిసిస్ చూడండి. ఏదైతే మీ టాపిక్ మిగిలిపోతదో, సరేనా, చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే మిగిలిపోయాయో వాటిని మీరు పీవైక్యూ లెక్కన కవర్ చేయండి. ఏవైతే నేను మీకు చెప్తానో మీరు ఆ విధంగా నడవాలి. ఏ పోర్షన్ ఎప్పుడో ఒకసారి వస్తదో వాటికి మీరు డీటెయిల్ థియరీ చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పాను, భాయ్ యూపీఎస్సీది పీటీ చాప్టర్లో నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ అడిగారు, ఎక్కడో ఒక 2 క్వశ్చన్స్ అడిగారు 10-12 షిఫ్ట్స్లో. సో మీకు దాన్ని డీటెయిల్లో చదవద్దు, అక్కడ నుంచి కేవలం పీవైక్యూ పెట్టేసుకోండి. హై యీల్డింగ్ అంటే తక్కువ చదవడం, ఎక్కువ అవుట్పుట్ రావడం. 20% నుండి 30% సిలబస్ చేసి మీ 70% మార్కులు వస్తాయి ఎగ్జామ్లో, సరేనా? అదే మనం చెయ్యాలిప్పుడు. పిల్లర్ 1 మ్యాథ్స్. ఇప్పుడు వద్దాం ఫస్ట్ పిల్లర్ మీదికి. దీన్ని మీ నోట్బుక్లో రాసుకోండి, ఎక్కడైతే నోట్స్ రాస్తున్నారో. మ్యాథమెటిక్స్లో హై యీల్డ్ టాపిక్స్ ఏమేమున్నాయి? ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్యాటర్న్ మీద మనం మాట్లాడదాం. అన్నీ కాదు, కేవలం ఇవే చెయ్యాలి మీకు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యాక్చువల్ పేపర్లో CBT 2 గురించి నేను మాట్లాడితే, లేదా గ్రూప్ డి మాట్లాడితే, లేదా ఎస్ఎస్సి ఓవర్లాప్స్ అన్నీ చూసి నేనేదైతే షార్ట్ లిస్ట్ చేసినో ఒక్కొక్కటిగా నేను మీకు చెప్తాను ఎట్లాంటి విధంగా చెయ్యాలి అని. 1 నంబర్ సిస్టమ్. ఫస్ట్ మీరు రాయండి నంబర్ సిస్టమ్. ఇందులో ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి అన్నిట్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తాయి, సరేనా? టైప్స్ ఆఫ్ నంబర్: న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్, రేషనల్ నంబర్, ఇంకా ఇర్రేషనల్ నంబర్. ఈ 5 వస్తువులు మీకు ఇక్కడ్నుంచి వస్తాయి. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఫ్రాక్షన్ ఇచ్చేస్తారు, ఇంకా చెప్తారు దీని ఎల్సిఎం తీయండి, హెచ్సిఎఫ్ తీయండి అని. రిమైండర్: ఒక 10 lakhs ఏదైనా పెద్ద నంబర్ ఇచ్చేస్తారు, దాన్ని 11తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత ఉంటది అని అడుగుతారు. యూనిట్ డిజిట్ అంటే లాస్ట్ డిజిట్. ఏదైనా నంబర్ ఇచ్చేస్తారు, ఇంకా డివైడ్ చేసి చెప్తారు దీని యూనిట్ డిజిట్ ఎంతుంటది అని. ఈ టాపిక్ ఎందుకు హై యీల్డ్ టాపిక్ అంటే ఈ మాట తెలుసుకోండి. ఆర్ఆర్బీ దీంతో మీ క్యాలిక్యులేషన్ గ్రౌండ్ వర్క్ చెక్ చేస్తది. నంబర్ సిస్టమ్ మీది వీక్ ఉంటే ప్రతి చాప్టర్లో మీ స్పీడ్ తక్కువైపోతది. అందుకే 30 రోజుల్లో మీకు ఫస్ట్ థింగ్ నంబర్ సిస్టమ్ని రివైజ్ చేయాలి. ప్రతి మాక్లో ఏదైతే నంబర్ సిస్టమ్ సవాల్ తప్పైతాయో వాటిని మీరు డైరెక్ట్గా ఎక్కడ రాస్తారు? ఎర్రర్ నోట్బుక్లో. పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, ఇంకా డిస్కౌంట్. ఇది ఎంత ఇంపార్టెంట్ చాప్టర్ అంటే బాస్, దీంతో మీకు 4-5 సవాల్ ఎగ్జామ్లో కనపడతాయి. ఇక్కడ్నుంచి పేపర్లో ప్రతిసారి ఫ్రీ మార్క్స్ వస్తాయి, సరేనా? సింపుల్ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్. ప్రాఫిట్ లాస్. ఎక్కువ సిపి ఇంకా ఎస్పీ రిలేషన్ చాలాసార్లు అడిగారు. సక్సెసివ్ డిస్కౌంట్ అంటే 10% పెంచేశారు, తర్వాత 20% లాస్ అయింది, 30% ప్రాఫిట్ అయింది. మొత్తం టోటల్ ఓవరాల్ ప్రాఫిట్ లేదా లాస్ చెప్పండి అని అడుగుతారు. ఇక్కడ ఫాల్స్ వెయిట్ అంటే దొంగ తూకం. చెప్పేశారు 1 kg ఇనుముంది అని, కానీ దాని యాక్చువల్ వెయిట్ 800 గ్రాములే ఉంది, ఇప్పుడు దానిమీద క్యాలిక్యులేట్ చేయండి అని. ఇక్కడ్నుంచే ఆ క్లాసిక్ తప్పులవుతాయి. జనం కాస్ట్ ప్రైజ్ మీద పర్సెంట్ పెట్టడం మర్చిపోతారు, లేదా రాంగ్ బేస్ మీద క్యాలిక్యులేషన్ చేస్తారు. అందుకే మనం ఇక్కడ్నుంచి 2 పనులు చేయాలి. ఫస్ట్, ఒక పూరా ప్రాపర్ ఫార్ములా షీట్ తయారు చేస్తాం. ఇంకా మాక్లో ఎన్ని ప్రాఫిట్ లాస్ సవాలుంటాయో, ఏవైతే తప్పుంటాయో వాటిని మనం ట్రాక్స్ సెక్షన్లో రాస్తాం. రేషియో, యావరేజ్, ఇంకా పార్ట్నర్షిప్. ధ్యానంతో వినండి, ఈ 3 ఒకరికొకరు కనెక్టెడ్ ఉన్నాయి. ర్యాండమ్గా రాయలేదు నేను, ఈ 3 లింక్ ఉన్నాయి బాస్. రేషియోతో టైమ్ అండ్ వర్క్ సాల్వ్ అవుతుంది, యావరేజ్తో ఇంకా మిక్స్చర్ అలిగేషన్తో. రేషియో వల్ల ఈ 2 సాల్వ్ అయిపోతాయి. ఇంకా పార్ట్నర్షిప్లో ప్రాఫిట్ షేరింగ్ది ప్యూర్ రేషియో బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది. సో 30 రోజుల్లో మనం బేసిక్ ఫార్ములాస్ అర్థం చేసుకోండి. 40-50 మంచి క్వశ్చన్స్ ఏక్దమ్ స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఇంకా కంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎస్ఐ ఇంకా సిఐ. ఆర్ఆర్బీలో జనరల్గా చాలా హెవీ సిఐ రాదు, చాలా ఎక్కువ టఫ్ అడగరు. కానీ 1, 2, 3 ఇయర్స్ సిఐ లేదా ఎస్ఐ ఇంకా సిఐది డిఫరెన్స్ ఇంతుంది అని వాళ్ళు ఇచ్చేస్తారు. ఇంకా 5 ఇయర్స్ ప్రిన్సిపల్ చెప్పండి అని అడుగుతారు. ఇక్కడ గేమ్ ఏంటి? మీ ఫార్ములా క్లియర్ ఉండాలి, రేట్ ఇంకా టైంతో మీ రిలేషన్ క్లియర్ ఉండాలి. ఫ్రాక్షనల్ ఫామ్లో అంటే 10%ని మనం రాస్తాం 1/10 అని, 0.33ని పర్సెంటేజ్లో ఏం రాస్తాం ఈ విధంగా. ఇక్కడ మోస్ట్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ మీవి తప్పవుతాయి. టైమ్ అండ్ వర్క్, పైప్ అండ్ సిస్టర్న్. ఈ టాపిక్ ఎన్టీపీసీకి పెట్ టాపిక్. అంటే ఇక్కడ్నుంచి టిపికల్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక మనిషి ఒక పని ఎంత రోజుల్లో చేస్తాడు? 2 మనుషులు కలిసి ఎంత రోజుల్లో చేస్తారు? ఒక బందా మధ్యలో పారిపోయాడు లేదా చనిపోయాడు, తర్వాత ఎంత రోజుల్లో పని అవుతుంది? పైపు నింపుతుంది, తీస్తుంది. ఇట్లాంటి సవాల్. ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి? మీ అప్రోచ్. యాతో ఎల్సిఎం మెథడ్ వాడాలి, యాతో ఎఫిషియన్సీ మెథడ్ వాడాలి. అందుకే మ్యాథ్లో మనం బార్బార్ ఏం చేస్తాం? వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. టైమ్, స్పీడ్, డిస్టెన్స్. ట్రైన్స్, బోట్స్. రైల్వే ఎగ్జామ్ రాస్తున్నామంటే ట్రైన్ సవాల్ లేకుండా ఎట్లా ఉంటది? చాలా ప్రేమతో అడుగుతారిక్కడ. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. ఈ బేసిక్ ఫార్ములా మీద అన్ని సవాల్ మీకు తయారవుతాయి. రిలేటివ్ స్పీడ్, ఇది నేర్చుకోవాలి. ట్రైన్ ఒక పోల్ని క్రాస్ చేయడం, ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడం, బోట్స్ ప్రవాహంతో పాటు పోతుంది,
ప్రవాహానికి విరుద్ధంగా పోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్స్ నుంచి 2 సవాల్ మీ ప్రతి పేపర్లో ఫిక్స్డ్ ఉన్నాయిలాలా. 30 రోజుల్లో మనం దీన్ని మాక్లో 10 సార్లు 50 సార్లు సాల్వ్ చేసుకుంటాం. మెన్సురేషన్ ఇక్కడ అందరికీ ఎందుకు భయమేస్తదో తెలీదు. ఇది చాలా ఈజీ చాప్టర్. ఐఐటీ జేఈ లెవెల్ మనకి అవసరం లేదు, పిచ్చోళ్ళైపోతారు. ఆర్ఆర్బీ లెవెల్ బేసిక్ లెవెల్ ఉంటది. క్లాస్ 10th కంటే ఎక్కువ ఎక్కడా సిలబస్ లేదు. స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్ ఈ మూడిటి ఏరియా ఇంకా పెరిమీటర్, క్యూబ్, క్యూబాయిడ్ వీటి సర్ఫేస్ ఏరియా ఇంకా వాల్యూమ్, ఎప్పుడో ఒకసారి సిలిండర్, కోన్ మీద బేసిక్ క్వశ్చన్స్. ఇవి కేవలం ఫార్ములా బేస్డ్ సవాల్. యూనిట్ తెలియాలి అంతే. అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ని చూసి భయపడకండి. 8 ఆల్జీబ్రా మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ డిఐ. ఆల్జీబ్రాలో డిటర్మినెంట్స్, మ్యాట్రిసెస్ రావు. లీనియర్ ఈక్వేషన్ x+y వాల్యూస్ తీయడం. వాల్యూ 30 ఉంది అంటే 2x+3y వాల్యూ ఎంతుంటది? ఇలాంటివి. ఏజ్ ప్రాబ్లమ్స్, వాళ్ళ నాన్న వాడికంటే 30 ఏళ్లు పెద్దోడు. ఇవి చాలా ఈజీ. డిఐ కేస్ మీద డిపెండ్ అయితది. పర్సెంటేజ్, రేషియో, యావరేజ్ తెలిస్తే చాలు, ఈజీగా చేసేయచ్చు. ఈ అన్ని టాపిక్స్ నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడ్నుంచే మీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. పిల్లర్ 2 రీజనింగ్ మ్యాథమెటిక్స్లో మొత్తం గేమ్ క్యాల్కులేషన్ది, కానీ రీజనింగ్లో ప్యాటర్న్ గేమ్ ఉంటది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఎగ్జామినర్ క్యాట్ లెవెల్ పజిల్ ఇయ్యడు. వాడు కేవలం చూడాలనుకుంటాడు కి ఈ స్టూడెంట్ ప్యాటర్న్ జల్దీ పట్టుకోగలుగుతున్నాడా లేదా అని. 1 ఎనాలజీ, సిరీస్ అండ్ క్లాసిఫికేషన్. ఈ మూడు ఒకరికొకరు లింక్. ఎనాలజీ, మ్యాంగో ఫ్రూట్ అయితే క్యారెట్ ఏంటి? వెజిటబుల్. ఇక్కడ ట్రాప్స్ ఏముంటాయి? స్పెల్లింగ్, కేటగిరీ, ఆపోజిట్ వర్డ్స్. సిరీస్, నంబర్ సిరీస్, ఆల్ఫబెట్ సిరీస్, +2, +3, స్క్వేర్, క్యూబ్. క్లాసిఫికేషన్, ఆడ్ వన్ అవుట్. 4 ఆప్షన్స్లో ఒకటి వేరే ఉంటది. ప్రైమ్ వర్సెస్ కాంపోజిట్. మీ ఎర్రర్ నోట్బుక్లో అన్ని ట్రాప్స్ రాయాలి. ప్రైమ్ నంబర్ ట్రాప్, వోవెల్ ట్రాప్ అని రాసుకోండి. 2 కోడింగ్, డీకోడింగ్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్. కోడింగ్, లెటర్స్ షిఫ్టింగ్, +1, -1, రివర్స్ ఆర్డర్, క్యాట్ టు ట్యాక్. ఏ నుంచి జెడ్ వరకు పొజిషన్ చార్ట్ మీ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. మ్యాథమెటికల్ ఆపరేషన్, ప్లస్ అంటే మైనస్, ఇంటూ అంటే డివైడ్. ఇక్కడ జనం చేసే తప్పేంటంటే స్టేట్మెంట్ని ధ్యానంతో చదవరు, తొందరపాట్లో ప్లస్ని ప్లస్ లాగానే చూస్తారు. ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేయకండి. 3 డైరెక్షన్ అండ్ బ్లడ్ రిలేషన్. చాలా ఇంపార్టెంట్ కానీ చాలా ఈజీ. డైరెక్షన్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఇక్కడ సబ్సే ఎక్కువ తప్పైతది ఇమాజినేషన్ మీద. గాలిలో ఊహించుకోకండి, పెన్ పెట్టి లైన్ గీయండి. బ్లడ్ రిలేషన్, ఏ బి యొక్క బ్రదర్, బి సి యొక్క డాటర్. మీ బుర్రలో ఒక ఫ్యామిలీ ట్రీ క్లియర్గా తయారవ్వాలి. మేల్కి ఒక గుర్తు, ఫీమేల్కి ఒక గుర్తు పెట్టుకోండి. మీ సొంత తెలివితేటలు వాడకండి. స్టేట్మెంట్లో ఏదుంటే అదే నమ్మండి. 5 సిలాజిజం, ఆల్ ఏఆర్ బి, సమ్ బీఆర్ సి. దీనికి బెస్ట్ మెథడ్ వెన్ డయాగ్రామ్. సర్కిల్స్ గీసుకోండి, కంక్లూషన్ చెక్ చేయండి. రూల్స్ బట్టి కొట్టడం కంటే ఇది సేఫ్. సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్. 10 లైన్స్ పజిల్స్ రావు, 6 to 8 లైన్స్ చిన్న పజిల్స్ వస్తాయి. లీనియర్, నార్త్ ఆర్ సౌత్ ఫేసింగ్, సర్క్యులర్. సక్సెస్ ఫార్ములా, ఒక రఫ్ డయాగ్రామ్ గీయండి. బిట్వీన్, ఇమీడియట్ లెఫ్ట్ ఆర్ రైట్ లాంటి పదాలు జాగ్రత్తగా చదవండి. 6 స్టేట్మెంట్ కన్క్లూజన్. ఇక్కడ పిల్లలు చేసే తప్పేంటంటే తమ పర్సనల్ ఒపీనియన్ పెడతారు. మీరక్కడ జ్ఞాని అవ్వద్దు బాస్. స్టేట్మెంట్లో ఏదుంటే అదే లోకం. ఎథికల్ వరల్డ్లోకి, మీ ఎమోషన్స్లోకి పోవద్దు. సో ఫైనల్గా ఒక మాట, మన యాప్లో టాప్ 50 టాపిక్స్ ఆర్ఆర్బీ మ్యాజిక్ బ్యాచ్ ఒకటి లాంచ్ చేశాను. ఇందులో మీకు కావాల్సిన టాప్ 50 టాపిక్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జీఎస్, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అవుతాయి. మిగతా వాటికి మనకి డిఫరెన్స్ ఏమిటంటే, మొదటిది మన వీడియోలు. మీకు మళ్లీ రివిజన్ అవసరం లేకుండా మెమరీ హింట్స్, ట్రిక్స్తో మన వీడియోలుంటాయి. మీకు తెలుసు కదా ఎగ్జామ్లో ఎంత ప్రెషర్ ఉంటుందో. ఒక టఫ్ ప్రశ్న తగిలితే 5 నిమిషాలు ఎలా పోతాయో కూడా తెలీదు. అలాంటి టైంలో మెమరీ హింట్స్, ఫన్నీ స్టోరీస్ చాలా ఉపయోగపడతాయి. సరే, ట్రిక్స్ కదా డెప్త్ ఉండదేమో అని అనుకోకండి. ఎన్సీఆర్టీస్ మరియు స్టాండర్డ్ బుక్స్ నుంచి మన అనుభవం కలిపి మీకు బెస్ట్ డెప్త్ కాంటెంట్ అందులో ఉంటుంది. తర్వాత పీడిఎఫ్స్. ఇవి మన దగ్గర ప్రింటబుల్ పీడిఎఫ్స్. ప్రతి టాపిక్కి సింగిల్ పేజ్ సమ్మరీ మైండ్ మ్యాప్ పీడిఎఫ్స్ ఉంటాయి. అదే కాకుండా టెస్ట్ కూడా ఉంటుంది. మీరు చదివిన ప్రతి టాపిక్కి, ప్రతి సబ్ టాపిక్కి ఓరల్ వీవా ప్రశ్నలతో మిమ్మల్ని గైడ్ చేస్తాం.
వీవాతో పాటు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఎంసీక్యూస్ ఎలా ఉంటాయంటే, ఒక ఎంసీక్యూ నుంచి 3 న్యూ క్వశ్చన్ యాంగిల్స్. ఈ ప్రశ్నలో ఈ ఆప్షన్ ఎందుకు కరెక్టు, ఈ ఆప్షన్ ఎందుకు రాంగు, ఈ ప్రశ్న నుంచి ఫ్యూచర్లో ఇంకా ఏ ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉందో, ఇలా ఫుల్ డెప్త్గా 360 డిగ్రీస్ ప్రిపరేషన్ కోర్స్ మన యాప్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. గుర్తుంది కదా, చదువు చెప్పడం కాదు, అవసరమైన చదువు గుర్తుపెట్టుకునేలా చెప్పే బాధ్యత మా స్కై అకాడమీది.